హాయ్! వెల్కమ్ టు విజయ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి. వరలక్ష్మి వ్రతము ఎలా చేసుకున్నాను, ఏమి అనేది చూసేద్దామా? ఫస్ట్ చీర ఇలా కట్టుకున్నాను. మసాలా డబ్బా పెట్టి దాంట్లో ఒక బిందె పెట్టి టేప్ వేసి చుట్టి శారీ కట్టాము. కట్టాక నేను 3కి లేసాను. 3కి నిద్రలేసి స్నానం చేసి అమ్మవారిని అలంకరిస్తున్నాను. అమ్మవారిని అలంకరించడానికి నాకు సుమారుగా 1:30 గంట పట్టింది. ఆమెను అలంకరించడానికి చాలా బాగా వచ్చింది అమ్మవారు. ఎంత బాగుందంటే అంత బాగుంది. నేను ఆ రోజంతా అమ్మవారిని చూసుకుంటూనే ఉన్నాను. అంత బాగా నచ్చింది నాకు అమ్మవారు. మా ఇంట్లో కొత్త ఇల్లు అండి ఇది. కొత్త ఇంట్లో ఇది రెండోసారి చేయటం నేను. మాది పాత ఇల్లు ఉండింది. మా అత్తోళ్ళ ఇల్లు. దాంట్లో చేస్తూ ఉన్నాను అంతకుముందు. ఇప్పుడు కొత్తగా ఈ ఇంట్లో చేస్తున్నాను. కానీ అమ్మవారు ఎంత కళగా ఉండిందంటే అంత కళగా ఉండింది. అంతేలేండి, ఎవరు చేసుకునేది వాళ్ళు గొప్ప అన్నట్టు నా గొప్పలు నావి. బోర్ కొడుతున్నట్టయితే సారీ, సోదనుకోవద్దు. కానీ అమ్మవారు రెడీ చేసేటప్పుడు కానీ, అమ్మవారిని రెడీ చేశాక కానీ చేసే వాళ్ళకే తెలుస్తుంది అంత బాగుంటుంది. అమ్మవారిని రెడీ చేసేటప్పుడు ఒక మనిషిని రెడీ చేసినట్టే ఉంటుంది. అమ్మవారిని రెడీ చేస్తుంటే మనం అమ్మవారిని రెడీ చేయడానికి మనం ఎంతటి వాళ్ళని చెప్పండి. కానీ అమ్మవారికి మనం ఎంతగా రెడీ చేసినా ఆమె కళగానే ఉంటుంది. అంత బాగుంటుంది అనమాట. కానీ ఆమె మనం వేసుకొని నగలు దండిగా పెట్టుకుంటే ఆమె కళ ఉట్టిపడుతుంది. నగలు, పూలు అవి ఉట్టిపడుతుంది. ఆమె ఎప్పుడు కళకళ ఉంటుంది కదా. చాలా బాగుంది అమ్మవారు అనేది. నేను ఈ వ్రతం ఎప్పుడు చేస్తూనే ఉంటాను. ఎప్పుడు ఆపను. ఏ సంవత్సరం నేను ఆపింది లేదు. నాకు ఈ వ్రతం అంటే అంత ఇష్టం చేసుకోవడానికి. చాలా ఇంట్రెస్ట్గా చేసుకుంటాను. ఎందుకంటే నేను ఇప్పుడు అందరినీ ఎవరినైనా రెడీ చేయడానికి కానీ అన్నిటికీ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. రెడీ చేయాలని బాగా రెడీ చేస్తాను. చాలా బాగుంది కదా. నాకు సుమారు టైం పట్టిందండి ఆమెను అంతా రెడీ చేసేదానికి, అంతా డెకరేషన్ అయి చేసేదానికి. ఒక్కదాన్నే చేసుకుంటూ ఉన్నాను. చాలా లేట్ అయింది. లాస్ట్ ప్రసాదాలు అన్నీ చేసుకున్నాను. 9 ప్రసాదాలు చేశాను. అన్నీ చేసి అలా పెట్టాను. లాస్ట్ లుక్ ఇలా ఉంది అమ్మవారు. మా ఇంటి అమ్మవారు ఎలా ఉంది, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.